హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డికి సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది అండ్ దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. సో రీసెంట్గానే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. మనకి హిందుస్థాన్ న్యూస్ సంబంధించిన హిందీ న్యూస్ పేపర్లో మనకి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ పోస్టులు అయితే పెరిగాయి. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. అఫీషియల్ క్యాలెండర్ ప్రకారం మనం చూసుకున్నట్టయితే జూలై నుంచి సెప్టెంబర్ లోపు ఎన్టీపీసీకి సంబంధించిన నోటిఫికేషన్ రావాలి. బట్ ప్రజెంట్ అయితే రాలేదు. అండ్ గ్రూప్ డికి సంబంధించి అక్టోబర్ టు డిసెంబర్ వరకు అయితే టైం ఉంది. సో దాని గురించి అయితే ఇంకా టైం ఉంది కాబట్టి అది పక్కన పెట్టేసిన. బట్ ఎన్టీపీసీకి సంబంధించి అఫీషియల్గా ఈ పాటికే అసలు మనకి నోటిఫికేషన్ అయితే రావాలి. బట్ మనకి అట్లాంటి నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదు. దాని గురించి పక్కన పెట్టేసిన ఏఎల్పి అండ్ వాటికి సంబంధించి వాటికి ఎగ్జామ్స్ కూడా జరిగిపోవాలి, బట్ జరగలేదు. సో వాటి గురించి చూద్దాం. అండ్ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే న్యూస్ పేపర్ ఏదైతే హిందుస్థాన్ న్యూస్లో మనకి ఏమొచ్చిందంటే హిందీలో ఉంది, అందులో ఏముంది అన్నది మాత్రం మాట్లాడుకుందాం. అది మనం బోర్డు మీద మాట్లాడుకుందాం, ఓకేనా. మనకి ఇంతకు ముందే ఒక ఇంటర్నల్ నోటీస్ అయితే వచ్చిందనమాట, ఓకేనా. దానిలో మనకి ఏం చెప్పారు, 10K. సో 10Kకి సంబంధించి 10K ప్లస్ పోస్టులు అయితే ఎన్టీపీసీకి సంబంధించి రాబోతున్నాయని అయితే చెప్పారు. బట్ ఈ న్యూస్ పేపర్ వాళ్ళు ఇచ్చిన అప్డేట్ ప్రకారం ఏంటంటే మనకి అరౌండ్ 19K ప్లస్ పోస్టులు అయితే వస్తున్నాయంట. అంటే మోర్ దెన్ 9K పోస్టులు అన్నవి పెరిగాయి. 9K అంటే ఇక్కడ ఎంత మనకి 1000 అనమాట. అంటే ఇక్కడ వచ్చేటప్పటికి 10,000 పోస్టులు, అప్రాక్సిమేట్గా 10,000 ప్లస్ పోస్టులు ఇంతకుముందు ఇచ్చిన అప్డేట్ ప్రకారం ఉన్నట్టయితే అఫీషియల్గా ఇప్పుడు మనకి ఈ న్యూస్ పేపర్ చెప్తున్న దాని ప్రకారం 19,000 అబవ్ పోస్టులు అయితే ఉన్నాయంట, ఓకేనా. అవైతే ఫస్ట్ మనకి ఇక్కడ వచ్చిన అప్డేట్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందులో లెవెల్ 2, లెవెల్ 3 ఇవన్నీ అంటే మనకి గ్రాడ్యుయేట్ ఇవన్నీ, అండర్ గ్రాడ్యుయేట్ ఇవన్నీ అవి కూడా ఇచ్చారు, డిస్క్లోజ్ చేశారు. బట్ ఇక్కడ మనకి ఒక 9,000 వరకు పెరిగినా కూడా 9,000 పోస్టుల వరకు మనకు పెరిగినట్టు కనిపిస్తున్నా కూడా లాస్ట్ టైం 2019 ఇచ్చిన వేకెన్సీస్తో పోలిస్తే ఇవి చాలా వరకు తక్కువే. అప్పుడు హ్యూజ్ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి గ్రూప్ డికి కానీ ఎన్టీపీసీకి కానీ. సో ఇప్పుడైతే దాంతో కంపేర్ చేస్తే తక్కువే. బట్ ఎంత లేదన్న 10Kకి 19K అంటే ఆల్మోస్ట్ డబల్ అయింది. అండ్ ఇన్ ఫ్యూచర్ కూడా అంటే మనకి ఏఎల్పి కానీ జేఈ కానీ అన్నీ కూడా నోటిఫికేషన్ ఇచ్చాక మళ్ళీ పెంచారు. సో హోప్ఫుల్లీ మనకి ఏంటంటే కొంచెం పోస్టులు అయితే ఇంకా పెరిగే ఛాన్స్ అయితే ఉంది, ఓకే. సో అది చూసుకున్నట్టయితే సో అసలు ఈ న్యూస్ పేపర్లో అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులన్నీ, గ్రాడ్యుయేట్ పోస్టులన్నీ ఇచ్చారు అన్నది చూద్దాం. సో యూజీ అండర్ గ్రాడ్యుయేట్ అంటే మనకి ఏంటి 12th కంప్లీట్ చేసిన వాళ్ళు. మన ఏపీ తెలంగాణలో ఏంటి 12th అంటే జనరల్గా ఇంటర్, ఓకేనా. సో ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు 12th లెవెల్ వరకు కంప్లీట్ చేసిన వాళ్ళకి లెవెల్స్ అని ఉంటాయి మనకి. ఈ రైల్వే జాబ్స్లో ఏంటంటే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 జాబ్స్ని లెవెల్స్లో చెప్తారు. అంటే కొన్ని జాబ్స్ లెవెల్ 1లో ఉంటాయి, అదే మనకి గ్రూప్ డి. అలాగే కొన్ని జాబ్స్ లెవెల్ 2, లెవెల్ 3 ఇలా ఉంటాయి. అంటే పెరిగే కొద్దీ ఇంకా బెటర్ జాబ్ అన్నట్టు, అంటే ఏంటంటే శాలరీ ఎక్కువ వస్తుంది అన్నట్టు అనమాట, ఓకే. సో ఇప్పుడు లెవెల్ 2 అండ్ 3 అన్నవి మీకు అండర్ గ్రాడ్యుయేట్ పోస్టుల్లో ఉంటాయి. అండ్ 4, 5, 6 ఇవి మనకి గ్రాడ్యుయేట్లో అయితే ఉంటాయి అనమాట, ఓకేనా. సో గ్రాడ్యుయేట్లో అంటే ఏంటి, మీకు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. సో డిగ్రీ ఎందులో అంటే ఎనీ ఫార్మ్ ఆఫ్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అందులో 4, 5, 6 ఈ 3 లెవెల్స్. అండ్ ఇప్పుడు ఈసారి నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్లో మ్యాక్సిమం ఏంటంటే 7th కూడా అంటే లెవెల్ 7 పోస్టులు కూడా రాబోతున్నాయి. ఎందుకంటే ఈసారి మనకి కమర్షియల్ నుంచి కొత్తగా కొన్ని పోస్టులు అయితే 7లో తీసుకొస్తున్నారు. అదేంటంటే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ అనమాట, ఓకేనా. ఇంతకుముందు ఈ పోస్ట్ అన్నది లేదు, ఈసారి మనకి ఈ పోస్ట్ అయితే ఇచ్చారు. సో ఇది 7th లెవెల్ వరకు ఈసారి మనకి వచ్చే ఛాన్స్ ఉంది. బట్ లాస్ట్ టైంతో పోలిస్తే ఈసారి మనకి ఒక ప్రాబ్లం ఉంది. అదేంటంటే కమర్షియల్లో సీనియర్ సిసిటిసి అని లాస్ట్ టైం ఎన్టీపీసీలో ఇచ్చారు, ఓకే. అది వచ్చేటప్పటికి లెవెల్ 5 జాబ్, ఓకేనా, లెవెల్ 5 జాబ్. బట్ ఈసారి ఈ జాబ్ని కంప్లీట్గా తీసేశారు. ఈ సీనియర్ సిసిటిసిలో ఏమేమి ఉంటాయంటే సీనియర్ టీసీ, ఓకే, సీనియర్ టీసీ కానీ సీనియర్ టీటీ ఏదైనా అనుకోవచ్చు మీరు. అంటే ఏదైతే టీసీ అనుకుంటున్నారో మీరు అందులో సీనియర్ పోస్ట్ అనమాట. అంటే స్టేషన్లో ఉండే టీసీ కానీ లేదా ట్రైన్లో ఉండే టీసీ కానీ సీనియర్ టీసీ. అండ్ బుకింగ్ ఆఫీసుల్లో అంటే టికెట్లు ఇచ్చే దగ్గర ఉంటారు కదా వాళ్ళలో కూడా
ఓకేనా. సో అందులో సీనియర్ క్లర్క్, సో ఇంకా పార్సిల్ గూడ్స్ వీటిల్లో కూడా క్లర్క్స్ ఉంటారు, వాటిల్లో సీనియర్. ఈ పోస్ట్ అన్ని కలిపి మెర్జ్ చేసి సీనియర్ సిసిటిసి అంటారు. సో ఆ పోస్ట్ని ఇప్పుడు కంప్లీట్గా డిపార్ట్మెంట్ త్రూనే ఫిల్ చేస్తున్నారు. ఓకేనా. సో ఈసారి మనకి ఎటువంటిగా ఆ పోస్ట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే లేదు, దానికి బదులుగా లెవెల్ 7ని తీసుకొచ్చారు మనకి. అంటే దానిపైన సూపర్వైజర్ పోస్ట్ని లెవెల్ 7లో తీసుకొస్తున్నారు. అండ్ దాంతోపాటు ఇది ఇంతకుముందు సిసిటిసి అండ్ సీనియర్ సిసిటిసి సెపరేట్గా ఇచ్చారు 2009లో. సో సిసిటిసి వచ్చేటప్పటికి ఎందులో ఉంది, లెవెల్ 3లో అనమాట. సో ఈ సిసిటిసి ఏంటంటే సేమ్ టీసీఈ టీటీఈ ఏదైతే ఇందాక నేను చెప్పిన పోస్టులో అవే ఉంటాయి, బట్ ఇంతకుముందు లెవెల్ 5లో ఏంటంటే సీనియర్ ఉంటాడు, ఇక్కడ ఏంటంటే జూనియర్ లాగా అనమాట. ఓకేనా. సో ఈ పోస్టులు ఎక్కువ వస్తాయి. ఓకే. అండ్ సీనియర్ పోస్ట్ అయితే తీసేశారు, బట్ సూపర్వైజర్ పోస్ట్ అయితే యాడ్ చేశారు. ఇది కొత్తగా మనకి ఇచ్చిన అప్డేట్. అండ్ ఇందులో మనకి ఈ న్యూస్ పేపర్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే అండర్ గ్రాడ్యుయేట్ వచ్చేటప్పటికి సో అరౌండ్ 3K పోస్టులు, అంటే 3000 వరకు 3000+ పోస్టులు అయితే ఉన్నాయంట. అండ్ ఈ గ్రాడ్యుయేట్ పోస్టులు వచ్చేటప్పటికి 16,000+ పోస్టులు అయితే ఉన్నాయంట. సో ఇక్కడ చూసుకుంటే ఎవరైతే ఇంటర్ని బేస్ చేసుకుని, అంటే చిన్న లెవెల్స్ కదా, లెవెల్ 2 లెవెల్ 3 కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, వీటికి ట్రై చేద్దామని అనుకుంటారో వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. ఎందుకు, జస్ట్ మీకు 3000 మాత్రమే ఉన్నాయి పోస్టులు, అంటే కాంపిటీషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకేనా. అంటే ఒక పోస్ట్కి చాలా ఎక్కువ మంది ట్రై చేస్తారు. ఓకేనా. 16,000 ఉన్నప్పుడు ఎంతమంది ట్రై చేస్తారు, 3,000 ఉన్నప్పుడు ఎంతమంది ట్రై చేస్తారు, ఆబ్వియస్గా ఎక్కువ మంది కదా. సో ఎక్కువ మంది ఉంటే ఎక్కువ కాంపిటీషన్ ఉన్నట్టే. అంటే అందులో సీరియస్ ఆస్పిరెంట్స్ అనే బేస్ చేసుకునే మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ట్రై చేసిన ప్రతి ఒక్కళ్ళు సీరియస్ ఆస్పిరెంట్ కాదు, దానికి సంబంధించి ఎవరైతే జెన్యున్ ఎఫర్ట్స్ పెడతారో వాళ్ళే సీరియస్ ఆస్పిరెంట్స్. సో వాళ్ళు మాత్రమే మనకి కాంపిటీషన్ లాగా, మిగతా వాళ్ళందరూ కాంపిటీషన్ మనకు కాదు. ఓకే. ఇక్కడ నా సజెషన్ ఏంటంటే ఇక్కడ మీరు పోస్ట్ వైజ్ ఈ పోస్ట్కి టార్గెట్ చేస్తా, ఈ పోస్ట్కి టార్గెట్ చేస్తా అని ట్రై చేయొద్దు, లెవెల్ వైజ్ ట్రై చేయండి. దట్టు హయ్యర్ లెవెల్స్ ట్రై చేయడం అన్నిటికంటే బెస్ట్. అంటే ఏంటి, బేసిక్గా సబ్జెక్ట్ అంటే ఈ అన్ని ఎగ్జామ్స్కి కలిపి ఒకటే సబ్జెక్ట్ ఉంటుంది అనమాట అన్ని లెవెల్స్కి. సో ఒకటే సబ్జెక్ట్ ఉన్నప్పుడు ది బెస్ట్ నేర్చుకుంటే మీరు హయ్యెస్ట్ లెవెల్కి ప్రిపేర్ అయితే ఆబ్వియస్గా కింద ఉన్నవి కూడా మీకు ఇంకా ఎక్కువ ఛాన్స్, అంటే మీరు మల్టిపుల్ లెవెల్స్కి క్రాక్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో లెవెల్ 6 లెవెల్ 5 క్రాక్ చేసినప్పుడు లెవెల్ 4 లెవెల్ 3 లెవెల్ 2 ఇవన్నీ ఈజీ అయిపోతాయి అనమాట. ఆ రేంజ్కి ప్రిపేర్ అయితే మీకు చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి జాబ్ అన్నది క్రాక్ చేయడానికి. ఇంకపోతే ఎంత పెరిగింది ఎందులో అన్నది ఒకసారి చూద్దాం. అంటే లాస్ట్ టైం ఇంటర్నల్ లెటర్ వచ్చిందని చెప్పాను కదా, సో దాన్ని బేస్ చేసుకుని ఎంత పెరిగింది ఏంటి అన్నది చూసుకున్నట్టయితే లెవెల్ 2-3 చూసుకుంటే 3,404 ఇంతకుముందు వచ్చిన అఫీషియల్ పోస్టులు అయితే ఇవి. ఇప్పుడు ఈ న్యూస్ పేపర్ చెప్తున్న దాని ప్రకారం 3,445. సో పెద్ద ఇంక్రీజ్ లేదు లెవెల్ 2 లెవెల్ 3 పోస్టుల్లో అయితే. ఓకేనా. సో పెద్ద ఇంక్రీజ్ లేదు. బట్ గ్రాడ్యుయేట్ వచ్చేటప్పటికి ఏదైతే 4, 5, 6 and 7 చూసుకున్నట్టయితే ఇంతకుముందు 7,479 పోస్టులు ఉంటే ఇప్పుడు అవి చూసుకుంటే 16,154 పోస్టులు అయితే ఇంక్రీజ్ అయ్యాయంట. సో చాలా ఇంక్రీజ్ అయ్యాయి, ఇంచుమించు డబల్ కంటే ఎక్కువ. సో ఇక్కడ టార్గెట్ చేయాల్సింది, ప్రిపేర్ అవ్వాల్సింది మెయిన్గా దేనికి, ఈ హయ్యెస్ట్ లెవెల్స్కి ప్రిపేర్ అయితే ఆబ్వియస్గా అన్నిటికీ మీరు రెడీగా ఉన్నట్టే. ఓకే. సో ఇక్కడ చూడండి టోటల్ ఎంత 10,884 అనమాట. అదే ఇక్కడ చూసుకుంటే మీకు అరౌండ్ 19,599. ప్రజెంట్ ఇచ్చిన న్యూస్ పేపర్ అప్డేట్ ప్రకారం చూసుకుంటే అరౌండ్ 19,600 వరకు పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా పెరిగే ఛాన్స్ కూడా ఉంది. సో బట్ అఫీషియల్ అయితే కాదు ఆ న్యూస్ అయితే, బట్ న్యూస్ పేపర్ చెప్తుంది అంటే ఎంత లేదన్నా వాళ్ళ సోర్సెస్ కొంచెం అన్నా మనం నమ్మచ్చు. సో అట్లా అనమాట. అండ్ ఎగ్జామ్ జరగటం గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఏఎల్పి ఎగ్జామ్ ఆల్రెడీ జరగాల్సి ఉంది. ఏఎల్పి ఎగ్జామ్ ఎప్పుడు జరగాలి, నార్మల్గా క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే జూలై లోపు జరగాలి కదా, బట్ జరగలేదు. ప్రజెంట్ ఏంటి మీకు సెప్టెంబర్ అయితే నడుస్తుంది. సో ఇంకొక 2 months కూడా పట్టే ఛాన్స్ అయితే ఉందన్నమాట ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి. సో అలాంటి సిచ్యువేషన్ ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే టెక్నీషియన్ ఒకటి ఉంది, దాని తర్వాత టెక్నీషియన్ కండక్ట్ చేస్తారు. సో ఈ రెండిట్ల తర్వాత మీకు ఎన్టీపీసీ ఉంటుంది. సో ఎంత లేదన్నా నోటిఫికేషన్ పడ్డాక ఒక 2 to 3 months ఈజీగా మినిమం దొరుకుతుంది. ఇప్పుడు నుంచి మీరు స్టార్ట్ చేస్తే
ఆ 2 to 3 monthsతో పాటు ఒకవేళ ఇంకా ఎక్కువ దొరికితే మీకు కన్ఫర్మ్ ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఎగ్జామ్ ఎప్పుడు త్వరగా పెట్టేయాలనుకోవడం కరెక్ట్ కాదు. బేసిక్గా మీరు రెడీ అయ్యాక ఎగ్జామ్ పెట్టాలనుకోవాలి. అంటే మీరు ఫస్ట్ చేయాల్సింది సిలబస్ కంప్లీట్ చేసుకుని మార్క్స్ రాస్తూ మీరు చాలా బెస్ట్ స్కోర్స్ చేస్తున్నారు, ఎక్కువగా మిస్టేక్స్ మీ దగ్గర రావట్లేదంటే అప్పుడు మీరు ఎగ్జామ్ పెట్టమని అడగడానికి కరెక్ట్గా ఉన్నట్టు అనమాట. ఓకేనా? ఇప్పుడు ఎగ్జామ్ పెట్టేసి మీరు పాస్ అవ్వకపోతే పాయింట్ లేదు. సో అందుకని మీరు ప్రిపరేషన్ అయితే బాగా చేయండి. టైం ఉంది. ఎన్టీపీసీకి కూడా ఇప్పుడు నుంచి స్టార్ట్ అయితే చేయాల్సి ఉంటుంది మీరు మినిమం. ఎందుకంటే చాలా చాలా టఫ్ అనమాట ఉన్నట్లోనే రైల్వేలో. ఎన్టీపీసీ లాస్ట్ టైం చూడండి, జీకే అంటే జనరల్ అవేర్నెస్ సంబంధించిన పేపర్ చూడండి, చాలా చాలా యూనిక్గా, అంటే ఎస్ఎస్సిలో తర్వాత బ్యాంకింగ్లో కూడా అటువంటి క్వశ్చన్స్ ఏం రావు. ఇంకా మంచి క్వశ్చన్స్, చాలా మంచి మంచి క్వశ్చన్స్ అయితే అడిగారు జిఏ నుంచి. అంటే ఎవరు పడితే వాళ్ళు పెట్టలేరు. జెన్యున్గా హార్డ్ వర్క్ చేసి దాని మీద చాలా సీరియస్ ఆస్పిరెంట్స్ అయితేనే ఖచ్చితంగా క్రాక్ చేయగలుగుతారు. అండ్ నేను ఆల్రెడీ చాలా మంచి స్కోర్తో క్రాక్ చేశాను. సో నేను మిమ్మల్ని మ్యాక్సిమం గైడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో మీరు చేయాల్సిందల్లా మీ డౌట్స్ కింద కామెంట్ చేయండి. అండ్ మన యాప్ లింక్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో, అందులో జాయిన్ అవ్వడం. అందులో క్లాసెస్ కూడా నేను తీసుకొస్తాను. ఎన్టీపీసీకి సంబంధించి స్పెషల్ బ్యాచ్ కూడా తీసుకొస్తాను. ప్రజెంట్ అయితే రైల్వేకి సంబంధించిన మిగతా కోర్సెస్ ఏఎల్పి టెక్నీషియన్ అవి కూడా జరుగుతున్నాయి. కావాలంటే అది చూడొచ్చు. ఓకే? సో మీరు చేయాల్సింది ఏంటి, అవి ఫాలో అవ్వండి. మన యాప్, అందులో ఫ్రీ కంటెంట్ వస్తుంది. అండ్ దాంతోపాటు మన యూట్యూబ్లో కూడా చాలా చాలా ప్లేలిస్టులు మనం చేస్తున్నాం. రీసెంట్గా పాలిటీ చేస్తున్నాం. అంటే పాలిటీ ఎగ్జాక్ట్గా మీకు అంత లెవెల్ అక్కర్లేదు, బట్ హైయెస్ట్ లెవెల్ వరకు చెప్తున్నాం, యూపీఎస్సీ లెవెల్ వరకు. సో అట్లా మన యాప్ చూపిస్తాను మీకు, మన పేజ్ చూపిస్తాను, ఏమేమి చేస్తున్నాం, ఎలా ఉంటాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలి చూపిస్తాను తర్వాత నేను మీకు. సో అట్లా ప్లేలిస్టులు ఇప్పుడు నేను లేకపోతే ఇప్పుడే చూపించేస్తాను. ఒకసారి స్క్రీన్ అయితే చూడండి. స్క్రీన్ చూస్తే ఇక్కడ మీరు చూడొచ్చు ఎగ్జామ్ ట్రిక్స్ అని మన ఛానల్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు పాలిటీకి సంబంధించి రీసెంట్గా క్లాస్ 3 అయ్యింది. సేలియన్ ఫీచర్స్ అయితే 1, 2, 3 3 క్లాసులు అయినాయి. అండ్ తర్వాత టెక్నీషియన్ సంబంధించిన కోర్స్ అప్డేట్ ఉంది. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి ఫిజిక్స్ సంబంధించిన క్లాసెస్ ఉన్నాయి, బయాలజీ క్లాసులు. అండ్ తర్వాత ఇంకా చూపిస్తాను మీకు. అంటే రెగ్యులర్ మనకి ఎట్లాంటి క్లాసెస్ ఉన్నాయి, మ్యాథ్స్కి సంబంధించిన క్లాసులు, కరెంట్ అఫైర్స్, ఇట్లా చాలా క్లాసెస్ అయితే ఉంటాయి. అండ్ ఇందులో దట్టు మీరు ఇక్కడ ప్లేలిస్ట్ అని ఉంది చూసారా, ప్లేలిస్ట్లో గనక వెళ్తే ఇక్కడ చూడండి కంప్లీట్గా రీజనింగ్ సంబంధించిన ప్లేలిస్ట్ ఉంది. ఇక్కడ చూడండి పాలిటీ ప్లేలిస్ట్ ఉంది. అండ్ తర్వాత బ్లడ్ రిలేషన్స్, అంటే మీకు రీజనింగ్ సంబంధించిన ప్లేలిస్ట్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇట్లా సబ్జెక్ట్ వైజ్ మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఈవెన్ ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్స్కి సంబంధించి ఇట్లా ప్లేలిస్ట్ అయితే ఉంది. ఓకే? సో మీకు కావాల్సినవన్నీ ప్లేలిస్ట్లో మేము పెడుతున్నాం. జస్ట్ మీరు ఆ క్లాసెస్ మీకు కావాల్సింది ఈ ఫ్రీగానే ఉంటాయి. ఫ్రీగా చెక్ అయితే చేసుకోండి, ఉన్నవి వాడుకోండి. ఓకే? మీరు ఎక్కువ సపోర్ట్ చేసే కొద్దీ మేము కూడా ఇంకా ఫ్రీ కంటెంట్ అందులో ఎక్కువ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. ఓకే? సో కంపల్సరీ అయితే ఫ్రీగా అట్లీస్ట్ దొరుకుతుంది కాబట్టి ఇది ఫాలో అవ్వండి. అండ్ అట్లాగే మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ అయితే ఉంటుంది, అందులో కూడా ఫ్రీ కంటెంట్ ఇస్తాం. అండ్ దాంతోపాటు క్లాసెస్, రైల్వేకి సంబంధించిన బెస్ట్ క్లాసెస్ అందులో ఉంటాయి, అవి కూడా చెక్ చేయండి. అండ్ లాస్ట్లో మనం దాని గురించి కంప్లీట్ మాట్లాడుకుందాం. ఈ అప్డేట్ తర్వాత ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి గురించి మాట్లాడుకున్న తర్వాత కంప్లీట్గా ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అవి కూడా మనం మాట్లాడుకుందాం లాస్ట్లో. సో ఒకసారి ఈ టాపిక్లోకి అయితే మళ్ళీ వచ్చేద్దాం. సో టాపిక్లోకి వచ్చేస్తే ఒకసారి ఏజెస్, అంటే ఏజ్ ఎంత ఉంటుంది ఒకవేళ మీరు అప్లై చేయాలనుకుంటే అది కూడా చూద్దాం. అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించి ఏజ్ ఎంత ఉంటుందో చూడండి. ఇక్కడ చూడండి, ఏజ్కి సంబంధించి 18 to 30 ఏజ్ లిమిట్ అయితే ఉందన్నమాట అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించి. అట్లాగే మీకు గ్రాడ్యుయేట్స్కి అయితే 33 వరకు కూడా ఉంటుంది. ఓకేనా? సో ఏజ్ లిమిట్ అయితే అంత ఉందన్నమాట, 30-33 వరకు ఏజ్ లిమిట్ అయితే ఉంది. అండ్ ఈసారి ఏంటంటే కొంచెం రిలాక్సేషన్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఏజ్ రిలాక్సేషన్ బాగానే ఉంటుంది. సో 35 వరకు కూడా ఛాన్స్ ఉండొచ్చు హోప్ఫుల్లీ. సో అది ఏజ్ విషయానికి వస్తే. అండ్ పోస్టులు ఏమేమి ఉంటాయి చూద్దాం ఫస్ట్. ఓకే? సో లాస్ట్ టైం ఇచ్చిన పోస్టులు అయితే ఇవి స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. జూనియర్ క్లర్క్ కానీ, అకౌంట్స్ క్లర్క్, జూనియర్ టైం కీపర్, అండ్ తర్వాత ట్రైన్స్ క్లర్క్, ఇవి వచ్చేటప్పటికి లెవెల్ 2కి సంబంధించినవి. నెక్స్ట్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, ఇదే నేను చెప్పింది సిసిటిసి. ఈసారి ఈ పోస్టులు ఎక్కువ రావచ్చు. ఓకే? సో ట్రాఫిక్ అసిస్టెంట్, గూడ్స్ గార్డ్, ఇవన్నీ మళ్ళీ కలిసి సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, తర్వాత సీనియర్ క్లర్క్, జూనియర్ అకౌంటెంట్, సీనియర్ టైం అండ్ కమర్షియల్ అప్రెంటిస్, స్టేషన్ మాస్టర్. అండ్ లెవెల్ 7లో ఇప్పుడు కొత్త పోస్ట్ ఒకటి రాబోతుందని చెప్పాను కదా. సో 7th లెవెల్లో ఒకటి వస్తుంది. ఈ సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఏదైతే ఉందో ఇది రాకపోవచ్చు. ఓకేనా?
ఈ పోస్ట్ కాకుండా ఇంకో కొత్త పోస్ట్ ఇంకా పెద్ద పోస్ట్ అయితే వస్తుంది. సో ఇవి అండ్ తర్వాత ఇందులో లేనివి కూడా ట్రాఫిక్ అప్రెంటిస్ అని ఉంటుంది. ఇట్లా చాలా రకాల పోస్టులు అయితే ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కసారి కొన్ని పోస్టులు ఉండవు, ఒక్కొక్కసారి కొన్ని పోస్టులు ఉంటాయి. సో అది మేజర్గా మెజారిటీ ఈ పోస్టులు అయితే ఉంటాయి. ఓకే, సో పోస్టుల పరిస్థితి అయితే అది. అండ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఎగ్జామ్ ఎలా జరుగుతుంది, సిలబస్ ఏంటి దాని గురించి అయితే ఒకసారి మాట్లాడేసుకుందాం. ఎగ్జామ్ వచ్చేటప్పటికి బేసిక్గా 3 లెవెల్స్ మెయిన్గా. CBT 1 ఉంటుంది, తర్వాత CBT 2 ఉంటుంది, తర్వాత చూసుకుంటే టైపింగ్ లేదా CBAT అని ఉంటుంది. దాన్నే మనం సైకో టెస్ట్ అంటాం. సో ఇవి 3 కనుక కంప్లీట్ చేసుకుంటే ప్రాపర్గా తర్వాత మీకు DV ఉంటుంది, దాని తర్వాత మెడికల్ ఉంటుంది. ఓకేనా, ఇట్లా ఇంత ప్రాసెస్ అయితే ఉంది. ఇంత ప్రాసెస్లో మీరు అర్థం చేసుకోవాల్సింది CBT 1కి సంబంధించి ఏంటంటే ఎగ్జామ్ అన్నది అన్ని లెవెల్స్కి సేమ్ ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, అందరికీ ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, సో CBT 1 ఇక్కడ మనకి ఇంపార్టెంట్ కాదు, అది ఒక్కటే పాస్ అయినా మనకేం జాబ్ ఇవ్వరు. సో CBT 1 పాస్ అయితే దానిలో మెరిట్లో మనకు కావాల్సిన వేకెన్సీస్కి ఇంటూ 20x తీసుకుంటారన్నమాట. అంటే 20 టైమ్స్ జనాల్ని తీసుకుంటారు, మనకి నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారు. సో ఇక్కడ CBT 2 చాలా చాలా ఇంపార్టెంట్. CBT 2లో వచ్చే మార్క్స్ వల్లే మీకు మెరిట్ అన్నది మేజర్గా వస్తుంది. సో CBT 2కి ప్రిపేర్ అవ్వాలి అంటే ది బెస్ట్. అంటే CBT 1లో ఉన్నవి 2లో ఉన్నవి సేమ్ సబ్జెక్ట్సే. సో కాబట్టి అందులో చాలా చాలా బెస్ట్గా ప్రిపేర్ అయితే మీకు CBT 2 క్లియర్ అవుద్ది. సో అది క్లియర్ అయిన తర్వాత కూడా కొన్ని పోస్టులకి టైపింగ్ ఉంటుంది. సో టైపింగ్ ఒకవేళ ఆ పోస్ట్ మీరు క్లియర్ చేసి టైపింగ్ పాస్ అవ్వకపోతే కూడా జాబ్ రాదు. కొన్ని పోస్టులకి ఏంటంటే CBAT అంటే సైకోమెట్రీ టెస్ట్ ఉంటుంది, ముఖ్యంగా దేనికి మీకు స్టేషన్ మాస్టర్కి. సో అందులో ఏంటి అంటే స్పాంటేనియస్ డెసిషన్ ఎలా తీసుకోగలుగుతున్నారా లేదా అంటే చాలా ఇంపార్టెంట్ కదా స్టేషన్ మాస్టర్ పోస్ట్ అన్నది. సో ఇంపార్టెంట్ డెసిషన్స్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారని తెలుసుకునే విధంగా ఉంటుంది. అది మనం క్లాసెస్ అయితే చేస్తాం, అంటే తెలుగులో ఎవరూ చేయట్లేదు, మన ఛానల్లో మాత్రమే సైకోమెట్రిక్ క్లాసెస్ అయితే ఉంటాయి ఓన్లీ. సో ప్రజెంట్ ఇప్పటిదాకా అయితే సో అదైతే ఫాలో అవ్వచ్చు మీరు, ఫ్రీగానే ఉంది యూట్యూబ్లో కూడా. ఓకేనా, ఆల్రెడీ ALPకి సంబంధించి ఫ్రీగా ఉన్నాయి. అండ్ సైకోమెట్రీ టెస్ట్ దీని మీద కూడా ఫ్రీగానే యూట్యూబ్లోనే పెడతాను మోస్ట్ ప్రాబబ్లీ. ఓకేనా, దానికి ఏం ఛార్జ్ కూడా చేయను, మీకు యూట్యూబ్లోనే ఫ్రీగా కూడా ఉంటుంది. ఆ టైం వచ్చినప్పుడు ఎలాగా ఏంటి అని గైడెన్స్ కూడా నేను అక్కడ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. సో మీరేం చేయాలంటే మినిమం మర్చిపోకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. సో దట్ ఎక్కువ వ్యూస్ ఉంటే నాకు మోటివేటింగ్ ఉంటుంది, రెగ్యులర్గా నేను ఇంకా మంచి వీడియోస్ గైడెన్స్ అనేది మీకు ఇవ్వటానికి ఉంటుంది. ఓకే, సో మీరు చేయాల్సిన అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను చేసే వీడియోస్ మీ దాకా వస్తాయి నెక్స్ట్ టైం. సో చాలా క్లాసెస్ అయితే ఫ్రీగా చేసినవి కూడా మిస్ అయిపోతారు. సో అలా మిస్ అవ్వద్దు కాబట్టి డెఫినెట్గా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ అంటే బేసిక్గా ఏమేమి సబ్జెక్ట్స్ చదవాలి అన్నది చూద్దాం. దానిలో మెయిన్ ముఖ్యం ఏంటంటే మీరు ఏదైతే జోన్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ జోన్కి సంబంధించిన ప్లేస్లోనే ఎగ్జామ్ సెంటర్ రావచ్చు. ఇప్పుడు మీరు జమ్మూ కాశ్మీర్ జోన్లో కనుక తీసుకుంటే అక్కడే ఎగ్జామ్ రాయాల్సి ఉండొచ్చు. ఓకేనా, ఒకవేళ మీరు సికింద్రాబాద్ తీసుకున్నంత మాత్రం మళ్ళీ ఏపీలోనే వస్తుందని గ్యారంటీ లేదు. బట్ మ్యాక్సిమం ఏంటంటే సికింద్రాబాద్ కాకుండా వేరే జోన్ తీసుకున్నప్పుడు అక్కడ వచ్చే ఛాన్సే ఎక్కువ ఉంటుంది. సో అదొకటి ప్రిపేర్ అయ్యి తీసుకోండి, అంతేకాని మళ్ళీ అక్కడ పెట్టేశాను అక్కడికి వెళ్ళే ఇంట్రెస్ట్ లేదు అని ఎగ్జామ్ మానేయటం ఇలాంటివి చేయొద్దు. అదొకటి మైండ్లో పెట్టుకోండి. ఎగ్జామ్ సెంటర్ మోస్ట్ ప్రాబబ్లీ బయట ఉండొచ్చు మీరు వేరే జోన్స్ కనుక సెలెక్ట్ చేసుకుంటే. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్, నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది 1/3 వరకు. అంటే 3 తప్పులు పెడితే మీకు వచ్చిన దానిలో 1 మార్క్ పోతుంది. సో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది అన్ని లెవెల్స్లోనూ. బేసిక్గా మెయిన్ CBT 1 CBT 2లో నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు CBT 1లో ఏముంది సిలబస్ చూద్దాం. CBT 1 100 మార్క్స్కి పెడతారు. బేసిక్గా GA ఉంటుంది 40 మార్క్స్, తర్వాత మ్యాథ్ ఉంటుంది 30 మార్క్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది. ఓకేనా, రీజనింగ్ కూడా 30 మార్క్స్. సో 100 మార్క్స్కి సంబంధించి పేపర్ అయితే ఉంటుంది అనమాట. ఇది మొత్తం కలిపి 90 మినిట్స్లో మీరు చేయాల్సి ఉంటుంది. ఇది బేసిక్గా స్క్రీనింగ్ టెస్ట్ లాంటిది. ఇది పాస్ అయితే మీకు CBT 2 ఉంటుంది. CBT 2 అంటే ఏదో అని మీరు కంగారు పడక్కర్లేదు, అక్కడ కూడా ఉండేవి ఈ 3 GA మ్యాథ్ రీజనింగ్. మరి ఇంకా కంగారు ఏంటి, సేమే ఎందుకు పెడుతున్నారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 50 మార్క్స్, ఇక్కడ 35 మార్క్స్, ఇక్కడ 35 మార్క్స్, అంటే 120 మార్క్స్కి ఈసారి
బట్ టైం మాత్రం 90 మినిట్స్. అది చూడండి, అంటే మీకు చాలా తక్కువ టైంలో ఎక్కువ చేయాల్సి ఉంటుంది. అది టైం మేనేజ్మెంట్ రాకపోతే ఈజీగా ఫ్లాప్ అయిపోతుంది మీరు ఎంత కష్టపడినా. సో టైం మేనేజ్మెంట్ కూడా కంపల్సరీ రావాలి. ఇటువంటి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్రాక్ చేయాలంటే టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇందులో జిఏ అన్నది మాత్రం లైట్ తీసుకోవద్దు. జిఏ అనే కాదు, మ్యాథ్స్ కానీ రీజనింగ్ కానీ, రీజనింగ్ కొన్నిసార్లు మీకు బ్యాంక్ లెవెల్ మోడరేట్ పేపర్స్ వస్తాయి కదా, ఆ లెవెల్ వరకు కూడా ఉంటాయి పజిల్స్ అలాంటివి. అండ్ తర్వాత ఎస్ఎస్సి లెవెల్ మ్యాథ్స్ ఉంటుంది. సో అలా అనమాట. మరి ఎస్ఎస్సి సీజీఎల్ టైర్ 2 లెవెల్ కాదు, సో బట్ మోడరేట్ లెవెల్, సో అలాగనమాట. బట్ జిఏ మాత్రం వాటన్నిటికన్నా ఎస్ఎస్సి సీజీఎల్ కానీ లేదా బ్యాంకింగ్ కానీ ఇంక ఏదైనా పెద్ద పెద్ద పేపర్స్ ఉంటాయి కదా, అట్లా ఆ రేంజ్లో ఉంటుంది. ఈవెన్ కొన్నిసార్లు యూపీఎస్సీ రేంజ్ అనుకోవచ్చు, అంత టఫ్ ఉంటుంది. అంటే స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్ బేస్డ్ కాదు, కానీ జిఏ మాత్రం చాలా హై స్టాండర్డ్ వస్తుంది. సో దానికి ఖచ్చితంగా బాగా ప్రిపేర్ అయితేనే మీరు ఇంత పెద్ద జాబ్స్ని క్రాక్ చేయగలుగుతారు. ఎందుకంటే నేను ఆల్రెడీ రాశాను, దాన్ని నేను ఆల్రెడీ క్రాక్ చేశాను, అండ్ లాస్ట్ టైం ఎలా వచ్చిందో చూశాను. సో దానికోసమే నేను చెప్తున్నాను, లైట్ తీసుకుంటే అయ్యే విషయం కాదు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే బెస్ట్ బుక్స్ గురించి మాట్లాడుకుందాం. బెస్ట్ బుక్స్ గురించి మాట్లాడుకునే ముందు మన యాప్ అండ్ వీటి గురించి, దీనికి సంబంధించి రైల్వే కోర్సెస్ సంబంధించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. మన ఛానల్లో ఏంటి, మీకు రైల్వేకి సంబంధించిన ఫ్రీ క్లాసెస్ కొన్ని యూట్యూబ్లో నేను పెడతాను. దాంతోపాటు మన యాప్లో రైల్వేకి సంబంధించిన బెస్ట్ క్లాసెస్ అన్నవి మన యాప్లో ఉంటాయి. ఓకేనా? సో పర్టికులర్గా నేను ఏఎల్పి క్రాక్ చేశాను, అండ్ తర్వాత ఏఎల్పి అండ్ టెక్నీషియన్ కలిపి ఎగ్జాము, అది ఆల్మోస్ట్ 100కి 90 మార్క్స్ వరకు మనం తెచ్చుకున్నాం అనమాట. సో ఎగ్జామ్ కావాల్సిన కట్ ఆఫ్ కన్నా చాలా ఫార్ బెటర్ మార్క్స్ అన్నవి మనం తెచ్చుకున్నాం. అలాగే ఇప్పుడు ఎన్టీపీసీలో కూడా మంచి స్కోర్తోనే మనం పాస్ అయ్యాం. సో అలాంటి టఫ్ ఎగ్జామ్స్ మనం పాస్ అవ్వాలంటే ఏ టైప్లో వాళ్ళు అడుగుతారు అన్నది మనకి తెలియాలి. మనం తక్కువ టైంలో ఏం చదివితే అందులోంచి వస్తాయి అన్నది తెలియాలి. సో ఈ రెండింటిని బేస్ చేసుకుని మనం కోర్సెస్ అన్నవి తీసుకొస్తున్నాం మన యాప్లో. అందుకనే మనకి క్లాసెస్ అన్నవి కొంచెం లేట్గా వస్తున్నాయి. ఓకే, నేను దగ్గరుండి అవన్నీ చూసి కొంచెం దాని మీద ఎక్కువ వర్క్ అన్నది చేస్తున్నాను. ఎందుకంటే మనం తక్కువ కోర్సెస్ తీసుకొచ్చినా వాటి నుంచి డెఫినెట్గా హెల్ప్ అవుతే ఇంపార్టెంట్. ఏదో కోర్స్ తెచ్చేసాం 100 రూపాయలు 200కి అమ్మేసాం అట్లా కాకుండా దానికి మీకు హెల్ప్ అవ్వాలి బాగా. అండ్ ఫ్యూచర్లో మనం కోర్స్ అన్నది వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఒక్కసారి అది కంప్లీట్ చేస్తే ఫ్యూచర్లో వేరే ఎగ్జామ్స్ కూడా చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో అలా ఆ రేంజ్లో ప్రిపేర్ అయితే చేస్తున్నాం అనమాట. అండ్ కంప్లీట్ అయ్యాక మీకే అర్థమవుతుంది. అండ్ తర్వాత మనం టెస్ట్ సిరీస్లు, క్విజ్లు ఇట్లా చాలా ప్లాన్ అయితే ఉంది, అవన్నీ చేస్తాం. ఓకే, సో కంపల్సరీ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అదైతే చెక్ చేయండి. ఓకేనా? యాప్ అయితే డౌన్లోడ్ చేసుకుని అయితే పెట్టుకోండి. కోర్సెస్లో డెమో క్లాసెస్ ఉంటాయి చూడండి, ఫ్రీ డెమో క్లాసెస్ ఉంటాయి. 30-40 వరకు డెమో క్లాసెసే ఉన్నాయి. సో చూడండి అసలు ఎట్లా ఉంది, మీకు ఏమైనా అర్థమవుతుందా, ఎంత అర్థమవుతుంది ఏంటి అని మీకే అర్థమైపోద్ది. ఓకే, సో అవి చూసి జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. అండ్ దాంతోపాటు మీకు ఏమైనా డౌట్స్ వచ్చాయనుకోండి ప్రిపేర్ అవుతున్నప్పుడు, ఎక్కడ అడుగుతారు? మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. సో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులో జాయిన్ అవ్వండి. లేదు పర్సనల్గా నన్ను రీచ్ అవ్వాలనుకుంటే నేను నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను, నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద ఉంది, అక్కడ మీరు నన్ను డౌట్స్ పర్సనల్గా అడగాలన్నా అక్కడ అడగచ్చు. సో కంప్లీట్గా బెస్ట్ బుక్స్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో డిస్క్రిప్షన్ అయితే చెక్ చేసి మీకు ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటే కింద కామెంట్లో చెప్పండి, లేదా అక్కడ టెలిగ్రామ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ రీచ్ అవుట్ అవ్వచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ మనం బెస్ట్ బుక్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఎన్టీపీసీకి బెస్ట్ బుక్స్ అంటే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఇది ఏదో చెప్పేసి ఆర్ఎస్ అగర్వాల్ తీసేసుకోండి అట్లా చెప్పేసి వెళ్ళిపోవచ్చు. ఏదో మనం కింద లింక్స్ పెట్టేసి అఫిలియేటెడ్ మనీ వస్తుంది, సో హ్యాపీ అన్నట్టు. సో బట్ కానీ ఏంటంటే ఇది హై స్టాండర్డ్ ఎగ్జామ్ అనమాట. ఎన్టీపీసీ అన్నది అంత ఈజీగా అయిపోయేది కాదు. సో ఇక్కడ మనకి ఉండే సబ్జెక్ట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మ్యాథ్, దీనికి మీరు కంపల్సరీ బుక్స్ని ఫాలో అవ్వటం అనేది ఇంపార్టెంట్ కాదు. ఇందులోనే కాదు, మ్యాథ్కి సంబంధించి ఎస్ఎస్సికి ప్రిపేర్ అయినా, బ్యాంక్కి ప్రిపేర్ అయినా, లేదా ఏదన్నా ఒక గ్రూప్ డి ఇలా మరీ చిన్న అయితే తప్ప మిగతా అన్నిటికీ మీరేంటి కంపల్సరీ క్లాసెస్ అయితే ఫాలో అవ్వాల్సిందే. ఎవరిదన్నా మా యాప్లోని కాదు, ఎక్కడైనా క్లాసెస్ యూట్యూబ్లో ఫ్రీగా దొరకవు. మ్యాక్సిమం మ్యాథ్కి సంబంధించి ఫ్రీ హిందీలో అయితే ఏమైనా దొరికితే దొరకచ్చు, ట్రై చేయండి ఫ్రీగా చూడాలి అనుకుంటే. లేదా చాలా రీజనబుల్ ప్రైస్లో మన యాప్లో కూడా దొరుకుతాయి, అక్కడ చూడొచ్చు. లేదా ఎక్కడైనా ఒక మంచి రిపీటెడ్ ఆర్ మీకు బాగా అర్థమవుతుంది అనుకున్న దగ్గర మ్యాథ్స్ క్లాసెస్ అయితే వినండి. రీజనింగ్కి సంబంధించి మీకు క్లాసెస్ వచ్చేటప్పటికి రీజనింగ్ కూడా బుక్ అయితే ఫాలో అవ్వద్దు. అంటే నేను చెప్తున్నాను, నా ఒపీనియన్ ఇది, నేను రాసిన దాన్ని బట్టి నా ఒపీనియన్ అయితే ఇది రెండిట్లకి
బుక్స్ అంత బెటర్ కాదు. అండ్ రీజనింగ్కి మీకు కొద్ది గొప్ప మీకు ఫ్రీ క్లాసెస్ యూట్యూబ్లో దొరకచ్చు. కొంతవరకు వెతుక్కుని సెర్చ్ చేసి చదువుతా అంటే చేయండి, లేదా తక్కువలో మన క్లాసెస్ ఉంటాయి అవైనా ఫాలో అవ్వండి, లేదా వేరే దగ్గర అయినా ఫాలో అవ్వచ్చు. ఇదైతే ఫ్రీగా కూడా యూట్యూబ్లో కొంతవరకు దొరికే ఛాన్స్ ఉంది, అక్కడి నుంచి మీరు చూడొచ్చు. తర్వాత జిఏ, ఇది మాత్రం కంపల్సరీ. అంటే బుక్స్కి ఫాలో అవ్వాలి అనుకున్న వాళ్ళైతే లూషియంట్ అని ఉంటుంది, లూషియంట్కి సంబంధించి జిఎస్ బుక్ ఉంటుంది అండ్ జీకే బుక్. ఓకే, జిఎస్ అండ్ జీకే 2 బుక్స్ తీసుకోవాలి. అండ్ తర్వాత దాంతోపాటు ఇంటర్నెట్లో చాలా ఇన్ఫర్మేషన్ మీరు రీసెర్చ్ చేసి చదువుకోవాల్సి ఉంటుంది. సెలెక్టివ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని బట్టి మీరు అర్థం చేసుకుని ఏం అడుగుతున్నారు అన్న టాపిక్స్ని బేస్ చేసుకుని ఫాలో అవ్వండి. దాంతోపాటు యూట్యూబ్లో కూడా మీరు స్టాటిక్ అవి దొరుకుతాయి. ఇవి ఫ్రీగా చదవాలనుకున్న వాళ్ళకైతే సోర్సెస్ ఇవి. మ్యాథ్కి మాత్రం మీకు ఫ్రీ సోర్స్ దొరకదు. బుక్స్ అయితే జిఏకి ఆ బుక్స్ ఫాలో అవ్వచ్చు. రీజనింగ్ అయితే యూట్యూబ్లో కూడా మీకు కొంతవరకు ఫ్రీగా దొరకచ్చు. అండ్ పజిల్స్ అటువంటివి కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది, అదొకటి చూడండి రీజనింగ్కి వచ్చేటప్పటికి. ఓకే, సో ఇవి బుక్స్ విషయంకి వస్తే. అండ్ ఇవన్నీ వెతుక్కుని చదవలేమనుకుంటే మన బ్యాచ్ అన్నది ఒకటి తీసుకొస్తాను. ఇంకా ఎన్టీపీసీకి సంబంధించి క్లాసెస్ అయితే స్టార్ట్ చేయలేదు. వన్స్ మేము కాన్ఫిడెంట్గా పెడతాము పోస్ట్, అంటే మొత్తం కంప్లీట్ చేసామంటేనే మేము తీసుకొస్తాం, తేగలం అన్న నమ్మకం ఉంటేనే. అంటే తీసుకొస్తాం పక్కా. టైం అన్నది ఇంపార్టెంట్, బాగా చేసి కంప్లీట్ అవ్వాలి, అది ఇంపార్టెంట్. సో వన్స్ అది వచ్చిన తర్వాత మేము ఆ టైం బట్టి పోస్ట్ చేస్తాం. డౌన్లోడ్ చేసి పెట్టుకోండి యాప్లో. అక్కడ మీకు సబ్జెక్ట్ వైజ్ ఆల్రెడీ మ్యాథ్స్ రీజనింగ్ అయితే దొరుకుతుంది. జిఏ ఇంకా లేదు, జిఏ మనం ఇంకా తీసుకురావాల్సి ఉంది, అందుకనే ఇంకా లాంచ్ చేయలేదు. సూన్ చాలా తక్కువ ప్రైస్లో, వెరీ అఫోర్డబుల్ ప్రైస్లో, చాలా చాలా తక్కువ ప్రైస్ అనుకోండి. సో ఆ ప్రైస్లో తీసుకొస్తాం. డౌన్లోడ్ చేసుకుని అయితే పెట్టుకుని ఉంచుకోండి. మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి, దాన్ని బట్టి నేను కూడా దాని ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. వీటితో పాటు కంపల్సరీ మీరు ఫాలో అవ్వాల్సింది కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ డైలీ ఫాలో అవ్వండి, ఒక 10-15 minutes. దాంతోపాటు మంత్లీ మ్యాగజైన్స్ కానీ ఏదన్నా మంత్లీ ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లో అయినా పెడతారు, కొంచెం మంచి ఛానల్స్లో ఫ్రీగానే పెడతారు యూట్యూబ్లో, చూడండి. అట్లా కరెంట్ అఫైర్స్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ రివిజన్ చేసుకోవాలి, అంతే సరిపోతుంది. ఇంకా డీటెయిల్డ్గా ప్లానింగ్ కావాలి, ఎగ్జాక్ట్గా సిలబస్ వైజ్ ఇట్లా అనుకుంటే కామెంట్ చేయండి, దాని మీద స్పెషల్ వీడియో అయితే చేద్దాం. సో వీడియో ఎండ్ అయ్యే ముందు నాకు ఒక క్వశ్చన్ ఉంది, మీ డ్రీమ్ జాబ్ ఏంటి అన్నది కింద కామెంట్ అయితే చేయండి. అండ్ దాంతోపాటు మీకు అసలు ప్లేలిస్ట్లు ఇప్పుడు నేను మీకు కింద డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. అండ్ ఇక్కడ మీకు సైడ్లో ఇప్పుడు ప్లేలిస్ట్ కనపడతాయి, మ్యాథ్స్ కానీ జీకేకి సంబంధించిన ప్లేలిస్ట్లు ఉంటాయి. ఒకసారి చూడండి క్లాసెస్, అది మీకు అర్థమవుతుందా లేదా. అండ్ కంటిన్యూ ఫాలో అవుతూ ఉండండి, మేము అట్లా ఫ్రీ క్లాసెస్ కూడా పెడుతుంటాం. ఆ ఫ్రీ క్లాసెస్ ఇప్పుడు మీకు ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది. సో ఈ వీడియోకి అయితే ఇంతగా, ఇలాంటి మంచి మంచి వీడియోస్ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.